अतः द्वितीयोध्यानंतरेण तृतीयोध्याय प्रारंभ ఓ ముని శేషులారా వేరొక కథను చెప్పుతున్నానని చెప్పి సూత్రుడు శౌనకాది మహాము చెప్పాను. పూర్వము ఉల్కాముకుడు పేరు గల ఒక మహారాజు కళ్ళు అతడు ప్రజలందరినీ కూడా తన కన్న బిడ్డల వారే పరిపాలిస్తున్నారు. ఒక దినమున ఆ యొక్క మహారాజు అనేక ప్రదేశాలు తిరిగినా కానీ, ఎంతమంది సాధువులకు, సత్పురుషులకు, బ్రాహ్మణులకు యజ్ఞ యాగాలు చేసినా కానీ అతనికి సంతానం కలగలేదు. ఎవరో మహాముని సత్యాన స్వాతము చేస్తే నీకు సంతానం కలుగుతుందని చెప్పి చెప్పగా ఆ యొక్క మహారాజు ఆ విషయం తెలుసుకొని సముద్ర తీరం వెళ్ళి అక్కడ సముద్ర తీరం దగ్గర గొప్ప పందిరి వేయించి అక్కడ సతాన స్వాతము చేయించున్నాడు. అటు సమయం లోపల సాధువును ఒక వైశ్యుడు వ్యాపార నిమిత్తము అక్కడి నుంచి వెళ్ళుచు అక్కడ మహారాజు సతాన స్వాతము చేయుచుండగా చూచి తన ఓడను అక్కడ నిలిపి మహారాజు దగ్గరకు వెళ్ళి, ఓ మహారాజా, మీరు ఎవరు? మీరు ఇక్కడ ఏ పూజ చేస్తున్నారని చెప్పి ప్రశ్నించడం ఆయన. అప్పుడు మహారాజు సాధువును చూచి, ఓ సాధువా, నాకు సంతానం లేదు కాబట్టి నేను సంతానము కొరకు రమా సహిత సత్యనారాయణ స్వామి యొక్క వ్రతము చేయుచునని చెప్పి చెప్పగా అప్పుడు సాధువు మహారాజుకు నమస్కారం చేసి, ఓ మహారాజా, నాకు కూడా సంతానం లేదు, నేను కూడా వ్రతం చేస్తాను, నాకు వ్రత విధానంతో చెప్పమానగా అప్పుడు మహారాజు చాలా సంతోషించి సత్యనారాయణ స్వామి వ్రతం అయిపోయిన తర్వాత తీర్థ ప్రసాదం కూడా ఇచ్చి యొక్క సాధునకు సత్యనారాయణ స్వామి వ్రతము ఎలా చేయాలో కూడా ఉపదేశించిన వాడను. అంతరము రాజు చెప్పగా సాధువు చాలా సంతోషించి ఆ రోజు తనకు ఉన్నటువంటి అన్ని వ్యాపారాలంతయు విరమించుకొని తన ఇంటికి వెళ్ళి తన భార్యను దగ్గర పిలుచుకొని, ఓ ప్రియురాల, మన రాజుగారికి సంతానం లేదట, కాబట్టి రాజుగారు సంతానము కొరకు సత్యనారాయణ వ్రతము చేయించున్నాడు, కాబట్టి మనకు కూడా సంతానం లేదు, మనం కూడా వ్రతం చేద్దామని చెప్పి ఆలోచించి తాను తీసుకొని వచ్చినటువంటి తీర్థ ప్రసాదం కూడా తన భార్యకు పెట్టి ఇద్దరు సత్యనారాయణ వ్రతము ప్రసాదం భుజించిన తర్వాత భగవంతుడు నమస్కారం చేయించున్నారు. ఓ స్వామి, ఓ జగద్రక్షక, ఓ శ్రీమన్నారాయణ మూర్తి, నీవు మాకు సంతానం ఇచ్చినట్లయితే నీ యొక్క వ్రతమైనటువంటి సత్యనారాయణ వ్రతం చేస్తామని చెప్పి నమస్కారం చేసి సాష్టాంగ నమస్కారం చేసి భగవంతుడు నమస్కారం చేసిన వాడాయను. అప్పుడు